హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ కనెక్టివిటీ ఫిర్జాదిగూడ నెక్స్ట్ ముత్వెలిగూడ అని ఉంటుందండి. అక్కడ వచ్చేసి మనం HMDA వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 167 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుందండి. G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి ప్రమోషనల్ వీడియో, మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇంటికి సంబంధించిన సైజ్ చూసుకున్నట్లయితే మనకి 30x50 డైమెన్షన్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. చాలా మంచి డైమెన్షన్ అండ్ మంచి లొకేషన్లో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం ఇంటికి సంబంధించిన ఎలివేషన్ అంతా మీకు వీడియోలో చూపిస్తున్నాము. చాలా మంచి నీట్ అండ్ క్లీన్ డిజైన్ తోటి మంచిగా మనకి ఎలివేషన్ తీసుకొని కట్టడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. మెయిన్ గేట్ వచ్చేసి మనకి వెస్ట్కి ఇవ్వడం జరిగింది. మీరు రోడ్డు కంటే ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్ల హైట్ తీసుకొని ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి గార్డెనింగ్ అంటే ఏదైనా ట్రీస్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కూడా మనకి ప్లేస్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా చెట్లు అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ర్యాంప్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 2 ఫీట్ల హైట్ రోడ్ కంటే పైకి ఉందండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ గేట్ చూపిస్తున్నాము. చాలా స్టాండర్డ్గా క్వాలిటీ గేట్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్ కూడా మీరు చూడవచ్చండి. డైరెక్ట్గా ప్రమోషనల్ వీడియో. ఇక్కడ మీకు బిల్డర్ నెంబర్ సేమ్ నెంబర్ మీకు స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనం ఇక్కడ ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చేయించారండి. మంచి లైట్ కలర్స్ వేసి మంచిగా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అదే విధంగా వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆ మెట్ల పక్కన వచ్చేసి మనకి ఒక చిన్న గల్లీ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఇది వాష్ ఏరియా వాడుకోవచ్చు. వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియా ఆపోజిట్ లో వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ చూపిస్తున్నాం వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే మెట్ల పైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. మంచి స్టెయిన్లెస్ స్టీల్ తోటి నెంబర్ 1 స్టీల్ ఇక్కడ వాడి మనకి రైలింగ్ చేయించడం జరిగిందండి. చాలా స్టాండర్డ్ గా మంచి అనుభవం ఉన్నటువంటి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా పైన చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటికి సంబంధించిన మీటర్ మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ఇంటికి ఆల్రెడీ కరెంట్ మీటర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్ కి చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లో మనకి ఒక మంచి ప్లేన్ డిజైన్ ఉండే విధంగా నీట్ గా లుక్ ఉండే విధంగా మనకి వాల్ కి టైల్స్ వేయడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా టేక్ వుడ్ తోటి ఈ చౌకోటు విండోస్ మెయిన్ డోర్ మొత్తం మనకి టేక్ వుడ్ తో చేయించడం జరిగిందండి. చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ చాలా మంచి బ్రాండెడ్ హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఇక్కడ మీరు వీడియోలో డోర్కి ఉన్నటువంటి కర్వింగ్ కూడా చూస్తున్నారు. చాలా బాగుందండి. గ్లాస్ డిజైన్ కూడా మీరు చూస్తున్నారు. చాలా అద్భుతంగా మంచి డిజైన్ ఇక్కడ వాడడం జరిగింది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకు ఒక 2.5 ఫీట్ నుంచి 3 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఇది ఎందుకంటే డైమెన్షన్ బాగుంది, సైజు బాగుంది. 167 గజాలు కాబట్టి ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ రావడం జరిగిందండి. ఇంటికి సంబంధించిన ప్రైస్ చూసినట్లయితే 85 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేషన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు బిల్డర్ దగ్గర మాట్లాడి ఇక్కడ ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. చాలా బాగుందండి హౌస్ అనేది. ఇంటి లోపల ఉన్నటువంటి ప్లాన్ అనేది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. లోపల ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి మార్బల్స్ తోటి నీట్ గా ఫినిషింగ్ మంచి లుక్ తోటి మనకి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ అనేది వాల్ కి స్టిక్ చేయడం జరిగిందండి. ఒక కొత్త డిజైన్ తోటి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు షెల్ఫ్ వీడియోలో చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి సేమ్ గ్రానైట్ పట్టీలతోటి ఒక డిజైన్ చేసుకునే విధంగా మనకి షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. విండోకి వాడినటువంటి చౌకోట్ అనేది ఆ టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి పార్టీషన్ చూడవచ్చు. పార్టీషన్ అనేది మనకి మంచి బ్యూటిఫుల్ కలర్స్ తోటి పార్టీషన్ ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ అనేది ఒక ఎక్సలెంట్ డిజైన్ తోటి మంచి కలర్స్ ఇచ్చేసి ఇక్కడ ఫాల్ సీలింగ్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా కిచెన్ చూపిస్తున్నాము, పూజా రూమ్ చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మన కంప్లీట్ గా డైనింగ్ ఏరియా కింద మనం వాడుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్లయితే ఒక పెద్ద సైజు షెల్ఫ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వాల్ కి చూసుకున్నట్లయితే నార్మల్ గా ప్రతి ఒక్క బిల్డర్
మనకి టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టైల్స్ ప్లేస్లో వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ అనేది వాల్కి స్టిక్ చేయడం జరిగిందండి. ఇలా చేసుకుంటే క్వాలిటీ బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ఇచ్చారు అండ్ పైన వచ్చేసి మనకు షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ చూపిస్తున్నామండి. కిచెన్లో వచ్చేసి మనకి సఫిషియెంట్గా ఎల్ షేప్లో మనకి మంచిగా ప్లాట్ఫామ్ ఇచ్చారు. కింద వచ్చేసి షెల్ఫ్లు ఇచ్చారు అండ్ పైన చూసుకున్నట్లయితే ఆ విండో ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. ఆ వాల్కి వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం సర్వింగ్ చేసుకునే విధంగా ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ లోపల వైపు చూసుకున్నట్లయితే సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు, పైన వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ నుంచి బయటకు ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉందండి. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ కవర్ చేస్తాము అండ్ బెడ్రూమ్స్ అన్ని కవర్ చేస్తామండి. సో దాని తర్వాత బయటికి వెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి పూజా యూనిట్ చూపిస్తున్నామండి. పూజా యూనిట్ కి సంబంధించినటువంటి డోర్ చూపిస్తున్నాము. మంచి లక్ష్మీదేవి అండ్ వినాయకుని పోస్టర్ వచ్చే విధంగా ఇక్కడ మంచిగా డిజైన్ వేసేసి డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి పూజా యూనిట్ చూస్తున్నారు వీడియోలో. మనకి మంచి సఫిషియెంట్ గా పూజా యూనిట్ ఇచ్చారు. పూజా యూనిట్ లో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది, ఒక విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ చూపిస్తామండి. ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ అంతా చూస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మీరు చౌకోట్ గమనిస్తున్నారు, మంచి క్వాలిటీ చౌకోట్ వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డోర్ చూస్తున్నారండి, మంచి క్వాలిటీ ప్రీమియం డోర్ ఇక్కడ వాడడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అయ్యామండి. మీరు చూసినట్లయితే ఎక్కడ వెళ్ళినా ఇంత పెద్ద బెడ్రూమ్స్ అనేది రాదండి. ఇక్కడ చాలా మంచి సైజు బెడ్రూమ్ ఇచ్చారు. ఆ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మార్బల్స్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఆ సీలింగ్ వచ్చేసి మంచి లైట్ కలర్ డిజైన్ తోటి పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి 3 rows గా వచ్చేసి ఇక్కడ మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. సఫిషియెంట్ గా ఎంత సామాన్ అన్న పెట్టుకునే విధంగా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి ఆ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విండోకి వాడినటువంటి గ్రిల్ అండ్ ఇక్కడ వాడిన చౌకోట్ అనేది చాలా ప్రీమియం అండ్ క్వాలిటీ చౌకోట్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. ఈ డోర్ కూడా మీరు గమనించవచ్చు, చాలా స్టాండర్డ్ గా క్వాలిటీ డోర్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తామండి. వీడియోలో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ వచ్చేసి ఇటువైపు ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ప్రస్తుతానికి దీనికి లాక్ ఉందండి, దీంట్లో సామాన్ పెట్టడం వల్ల. సో దానివల్ల మేము చూపించలేకపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా సఫిషియెంట్ గా పెద్ద సైజ్కి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి వెంటిలేషన్ అండ్ వాస్తు ప్రకారంగా విండో ఇచ్చారు. అండ్ పైన చూసుకున్నట్లయితే పాల్ సీలింగ్ అనేది ఒక నెంబర్ 1 డిజైన్ తోటి, మంచి డిజైన్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్ గా పెద్ద సైజ్ షెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనం కబోర్డ్ చేయించుకోవచ్చు, లేదంటే బీరువా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వాల్ కి గమనించినట్లయితే బ్యూటిఫుల్ కలర్, ఒక బ్లూ కలర్ తోటి మంచిగా మనకి వాల్ కి కలర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ 9 to 10 feet వరకు మనకి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండ్ వాష్ ఏరియా అంతా చూపిస్తాము. అండ్ టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ డెవలప్మెంట్ కాలనీ ఏ విధంగా అనేది మీకు క్లియర్ గా చూపిస్తామండి. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటికి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు ఉన్నటువంటి ఈస్ట్ డోర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ నుంచి బయటకు ఉన్నటువంటి డోర్ వచ్చేసి ఇక్కడ ఉందండి. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు అవుతుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియాలో మనము వర్క్ చేసుకోవచ్చు అండి. మీరు ఇక్కడ వాటర్ పాయింట్ కూడా మీరు చూస్తున్నారు, వాల్కి వచ్చేసి టైల్స్ చూస్తున్నారు. అండ్ అదే విధంగా వచ్చేసి మనం వాస్తు ప్రకారంగా ఇచ్చినటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించినటువంటి బోర్ చూపిస్తున్నామండి. ఇక్కడ బోర్ వేయడం జరిగింది, మంచిగా వాటర్ వచ్చాయండి ఇక్కడ. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి వాటర్ స్టోరేజ్, వాటర్ సంపు చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి వాటర్ సంప్. ఇంటికి సంబంధించిన బోర్ యొక్క స్టార్టర్ మీకు వీడియోలో చూపిస్తున్నామండి. సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి షూ ర్యాక్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నామండి. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంట్రన్స్ లో ఇక్కడ షూ ర్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం షూస్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి వెళ్తున్నానండి. దానికంటే బిఫోర్ వచ్చేసి మన
గేటుకు సంబంధించిన దిమ్మెలకు చూసుకున్నట్లయితే మంచి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగిందండి. చాలా వరకు ప్లాస్టింగ్ చేసి వదిలేస్తారు. దిమ్మెల పైన గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి ఇక్కడ డెవలప్ అయినటువంటి కాలనీ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి, మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కాలేజెస్కి, హాస్పిటల్స్కి అన్నిటికీ దగ్గరలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి యాక్సెస్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. మన ముత్వెల్లిగూడ అనేది ఫిర్జాదిగూడ దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఉప్పల్కి చాలా నియర్ బై ఉంటుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్ చౌరస్తా నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడ మనం 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకుంటాము. మంచిగా డెవలప్ అయినటువంటి కాలనీ, HMDA లేఅవుట్లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.